హలో గాయ్స్, వెల్కమ్ టు యోబు లహరి అఫీషియల్. సరే గాయ్స్, మ్యాటర్ ఏంటంటే ఫిబ్రవరి 2కి వ్లాగ్ ఒకటి చేసాం కదా, చెప్పాం కదా. సో ఆ వీడియో అనేది నాది ల్యాప్టాప్ రిపేర్ వచ్చింది, అందువల్ల ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఛానల్ కూడా రిమూవ్ అయిపోయింది కదా, మంది న్యూ ఛానల్ కదా. సో అది ఆ క్లిప్స్ అన్నీ ల్యాప్టాప్లో ఉన్నాయి, అందువల్ల ఎడిట్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది. సో ఆ వీడియో అనేది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము. సో వీడియో అయితే చూసి సపోర్ట్ చేయండి. సో ఫుల్ వీడియో చేయండి. హలో గైస్, నేనైతే ఇప్పుడు చర్చి దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి మేరీమాత బొమ్మ ఊరేగింపు జరుగుతుంది. చాలామంది జనాలు వచ్చారు. సో పగలపూట ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని చెప్పి అయితే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను. సో నైట్ పూట అయితే ఇంకా బాగుంటుంది, తిరునాళ్ళ బాగా జరుగుతుంది. సో అటు బార్ సైడ్ మొత్తం బొమ్మలు, చెరుకులు, ఈ బొమ్మలకు సంబంధించిన అన్నీ పెడతారనమాట. ఈ లైన్ మొత్తం ఈ బారు. ఈ పక్క రోడ్డు వచ్చేసరికి ట్రాఫిక్ అటు పోలీస్ వాళ్ళు అటు కవర్ చేస్తారు. సో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది తిరునాళ్ళ. సో ప్రతి ఇయర్ ఫిబ్రవరి 2వ తారీఖు వస్తే చాలు, జనాలు మొత్తం ఇక్కడే ఉంటారు. చాలా హడావిడిగా, అసలు కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది మందిరం అన్నమాట. సో ఇది చర్చ్, నిత్య సహాయ మాత చర్చ్. సో నేను చిన్నప్పటి నుంచి ఇదే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేవాడిని, ఇప్పటికి కూడా అదే చర్చికి వస్తున్నాను. సో ఇది మందిరం, ప్రేయర్ చేసుకునే వాళ్ళు అక్కడ ప్రేయర్ చేసుకుంటారు. సో ఇది మొత్తం గ్రౌండు. సో చాలా అంటే చాలా బాగుంటుంది చర్చి. సండే నేను ఇక్కడికే వస్తాను. సో ఇటు కొబ్బరికాయలు వీటన్నీ అన్ని పెట్టే రోడ్ సైడ్ ఇది. సో నేను ఒకసారి చూపిద్దామని అయితే వచ్చాను. సో నేను మళ్ళీ ఇంటికి బయలుదేరాను. ఈ ప్లేస్ వచ్చేసి నిమ్మకాయల అడ్డు. ఇటు లెఫ్ట్ సైడ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ తీసేసి ఇప్పుడు జియో పెట్టారు. సో ఇదైతే ఇంటి దగ్గర చర్చి అనమాట. ఇక్కడ నుంచి బొమ్మ, మేరీమాత బొమ్మ ఊరేగింపు జరుగుతుంది మన ఇంటి దగ్గర నుంచి. సో బొమ్మ అయితే స్టార్ట్ అయింది. ట్రాక్టర్ ఇందాక చూపించాను కదా, ఆ చర్చి దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి చివరికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఈ చివరి నుంచి మనం మార్నింగ్ చూసాం కదా, ఆ చర్చి దగ్గరికి వస్తుంది ఆ బొమ్మ అనేది, మేరీమాత బొమ్మ. సో ఊరేగింపు అనేది జరుగుతుంది. సో జపమాల ఉంటుంది, వెనకాల సౌండ్ బాక్స్ ఇవి కూడా పెట్టారు. సో ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో కరెక్ట్గా అయితే మన ఇంటి కింద ఉంది, నేను పైనుంచి వీడియో తీస్తున్నాను. సో కరెంట్ వైర్లు అయితే బాగా తగులుతున్నాయి. సో బ్రదర్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో మన ఇల్లు దాటేసింది. సో ఇక్కడ నుంచి చివరి దాకా వెళ్ళి అక్కడ నుంచి రౌండ్ తిప్పుకొని ప్రతి ఇంటి దగ్గర నుంచి ఆగుతూ వస్తుంది. వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూశారు కదా. సో ప్రతి ఇంటి దగ్గర ఆగుతుంది. అక్కడ వాళ్ళు ప్రేయర్ చేసుకొని నీళ్లు పోసి వాళ్ళకి ఏదైనా కోరికలు ఉన్నా, సంథింగ్ ఏమైనా ఉన్నా కానీ ప్రేయర్ చేసుకుంటారు. సో కరెక్ట్గా అయితే మన ఇంటి దగ్గరికి వచ్చేసింది. సో అమ్మాయి అయితే వెళ్ళింది. సో ఒకసారి ప్రాసెస్ అనేది చూడండి. సో అలా నీళ్లు పోసి ఏమన్నా కోరికలు ఉన్నా, సంథింగ్ ఏమైనా ఉన్నా కానీ సో ప్రేయర్ చేసుకొని కోరుకుంటారు. కొబ్బరికాయ అయితే కొట్టకూడదంట, అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది కదా. సో అందువల్ల మేమైతే కొబ్బరికాయ కొట్టలేదు. సో పూలు, ఆ కొబ్బరికాయ అనేది మేము అక్కడ వాళ్ళకి ఇచ్చేసేసాము. ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, ప్రతి ఇంటి దగ్గర ఇలానే జరుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే పగలగొట్టి సో కొబ్బరికాయ అనేది ఆఫ్ ఇస్తారు. కరెక్ట్గా మన ఇంటి దగ్గరే ఉంది ఫ్రెండ్స్. సో అలా ఇస్తారు. సో చూశారు కదా ఇలా. సో సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్, ప్రతి ఇంటి దగ్గర ఇలానే జరుగుతుంది. సో ప్రేయర్ చేసుకుని అలా నీళ్లు పోసి ట్రాక్టర్ ఎదురుగా సో మేరీమాత బొమ్మ ఎదురు నుంచొని సో ప్రేయర్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఏంటంటే పైన వైర్లు బాగా ఎక్కువైపోయినాయి, అక్కడ తగులుతుండడం వల్ల సో వాళ్ళు కవర్ చేస్తున్నారు. బొమ్మ అయితే అక్కడ నుంచి వచ్చేసరికి చీకటి అయితే అయిపోయింది. మన ఇంటి దగ్గర నుంచి ఇంకా దాటుకొని ఇంకా ముందు వరకు వెళ్ళాలి. సో వెళ్ళేసరికి చాలా టైం పట్టేటట్టుంది. నేనైతే తలస్నానం చేసుకొని బొమ్మ వచ్చేస్తుందని చెప్పని హడావిడిగా తలస్నానం చేసి వచ్చేసాను. కళ్ళలో షాంపూ పడిపోయింది, కళ్ళు మంటలో పడుతున్నాయి. సో బొమ్మ అయితే స్టార్ట్ అయింది. వైర్లు బాగా అడ్డొస్తున్నాయి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేశారు బ్రదర్ వాళ్ళు. ఇయర్ చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ప్రతి ఇయర్ ఫిబ్రవరి 2 వస్తే చాలు, అందరూ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అంతా హడావిడిగా జరుగుతుంది మా ఏరియాలో. సో బాగా చేస్తారు మేరీమాత పండగ. సో మన ఇంటి ముందుకు దాటింది, నేనైతే పైకి వచ్చేసేసాను. సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా అంతే. సో ప్రతి ఇంటి దగ్గర ఆగి సో ప్రేయర్ చేసుకొని అలా చేస్తారు. పైకి వచ్చేసేసాం మేము. ఆ బొమ్మ ఏరియా ఎండింగ్ దాటిన తర్వాత మేమైతే చర్చి దగ్గరికి అయితే స్టార్ట్ అవుతాము. సో అమ్మాయి కూడా రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకొక పావు గంటలో మేమైతే బయలుదేరుతాము. సో బాంబులు పెట్టారు.
ఇలాంటి షార్ట్స్ అయితే మనకి బాగా ఇష్టం. సో అందువల్ల జూమ్ చేసి షార్ట్స్ అయితే తీసేస్తున్నాను. సో మేమైతే కిందకైతే వచ్చేసాము చర్చి దగ్గరికి. ఇంటి దగ్గర చర్చి అనమాట ఇది. సో లైటింగ్ పెట్టి బాగా హడావిడికి బాగా చేశారు ఈ ఇయర్ అయితే. సో ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసేసాం. వాడేదో బాహుబలి 3 గురించి ప్లాన్ చేస్తున్నట్టున్నాడు జేబులో చెయ్యేసి. సో ఇది మా ఏరియా రోడ్ అనమాట. సో ఇది చర్చి దగ్గర ఫోటోది ఫ్రేమ్ కూడా పెట్టారు, సో ఫొటోస్ దిగడానికి. సో ఫ్రెండ్స్ అందరూ ఇంటి దగ్గర కుర్రోళ్ళు అందరూ వచ్చేసేసారు. కెమెరా పట్టుకొని తీస్తుంటే ఫేస్లో స్మైల్ ఇచ్చేస్తుంది అందరికీ. సో ఇది స్టార్టింగ్ అనమాట. సో మేమైతే చర్చి దగ్గరికి వచ్చేసేసాము. సో చూడండి లైటింగ్స్తో అసలుకి కలకల్లాడిపోతుంది చర్చ్ మొత్తం. సో అది మేరీమాత మందిరం అనమాట. సో ఇది చర్చ్. సో చూడండి పగలు చూసిన దానికి ఇప్పుడు చూసారు లైటింగ్స్తో అసలు కలకల్లాడిపోతుంది చర్చ్ మొత్తం. జనాలు అయితే చాలా అంటే చాలామంది వచ్చారు. మొత్తం అసలుకి ఇరుగ్గా మొత్తం హడావిడిగా ఉంది. మేమైతే చర్చి లోపలికి వచ్చేసాము. రైట్ సైడ్ ఉన్నాము. సో ఇది వరండా చర్చి గుడికి లోపల. జనాలు అయితే లోపల కూడా చాలా అంటే చాలామంది ఉన్నారు. అటు సైడ్ పూజ జరుగుతుంది. బయట ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తం ఫుల్ అయిపోయింది చర్చి మొత్తం. సో మేరీమాత పండగ అంటే అసలుకి చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు సో చాలా అంటే చాలామంది వస్తారు. మేమైతే లోపల ఉన్నాం. సో ఒకసారి చూడండి, జూమ్ చేశాను క్లిప్ అయితే. మేమైతే మళ్ళీ చర్చి దగ్గర నుంచి బయటికి వెళ్తాను. తిన్నాళ్ళకి వెళ్దామని చెప్పని అందరూ బయటకు వచ్చేసేసాము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. బయలుదేరాం. వీడు ఎత్తుకుంటున్నాడు. రేపు నా పరిస్థితి చూస్తుంటే నాది కూడా అదే అని అనిపిస్తుంది. వాళ్ళ అమ్మాయిని ఎత్తుకున్నాడు. వాడిని వదలతల్లా. ఇది బయట నుంచి అనమాట రోడ్డు ఎంట్రన్స్. 2 గేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అటు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మెయిన్ గేట్ ఇది. సో ఇది మెయిన్ గేట్ అనమాట. అది సెకండ్ గేటు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మేము ఏడు నుంచి అటు స్టార్టింగ్ మార్నింగ్ చూపించాను కదా, అక్కడ వరకు వెళ్ళాలి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. తోసుకొని వెళ్ళిపోవడమే. వీడు ఎత్తుకొనేమంటున్నాడు. సో మళ్ళీ బయలుదేరాము. చాలామంది ఉండటం వల్ల మెల్లగా వెళ్తున్నాం. బారు జనాలు ఉన్నారు ఫుల్గా. నువ్వు కానీ
ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం తోసుకొని వెళ్తున్నారు సౌండ్లతో. అసలు అడావిడిగా ఉంది. నేను మధ్యలో డివైడర్ దగ్గర నుంచొని ఉన్నాను. అమ్మాయి కూడా కాళ్ళు నొప్పులు పడుతుంది, నడవలేకపోతున్నాను అంటుంది. నాకేం కళ్ళు బాగా మంటలు పడుతుంది కళ్ళలో షాంపు వెళ్ళేసరికి. అటు సైడ్ నుంచి పోలీసు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. ట్రాఫిక్ అనేది ఆ పక్క రోడ్డు, ఈ రోడ్డు నుంచి వెళ్తాను. అమ్మాయి అలిసిపోయింది. అసలు బాగా టైట్ అయిపోయిన మంటలు పడుతుంది కళ్ళు అయితే. తోసుకొని వచ్చేసేసాం మేము. పక్కన ఒక చోట కూర్చున్నాం. వీడియో అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.